యాక్సలరేషన్ లో ఉరుకులు, పర్ఫార్మెన్స్ లో అరుపులు, రేంజ్ లో మెరుపులు. మీరు ఒకసారి ఎలక్ట్రిక్ బైక్ యొక్క జర్నీ స్టార్ట్ చేస్తే మిమ్మల్ని చేస్తుంది చెడుగుడు. ఇదే భారతదేశ మార్కెట్ లోకి కొత్తగా లాంచ్ అయిన ఓబెన్ రా రీజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని నేను నడిపిన తర్వాత నాకు అనిపించింది, అరే భలే కిక్ ఇచ్చిందిరా అనిపించింది అనమాట ఎలక్ట్రిక్ బైక్. అయితే ఓబెన్ రా రీజెడ్ సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూని ఆల్రెడీ మన ఈవీ కుర్రాడ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చూడండి, అసలు ఎంత రేంజ్ వచ్చింది, ఈ ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ వీడియోలో అయితే షేర్ చేశాను. ఈ వీడియోలో ఈ ఓబెన్ రా రీజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనం ఓబెన్ రా రీజెడ్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే చూడగానే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా స్పోర్టీ కైండ్ ఆఫ్ డిజైన్ కింద అనిపిస్తుంది అనమాట. ఇందులో ఆర్క్ వెక్టార్ అనే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి ఒక డిజైన్ యూస్ చేయడానికి కారణం ఏంటంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్ గా ఉండడం కోసం అలాంటి ఒక ఆర్క్ వెక్టార్ డిజైన్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. అలానే మనకి కార్నరింగ్ కానివ్వండి, లేకపోతే గ్రిప్ కానివ్వండి బెటర్ గా ఉండడం కోసం, అలానే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం అయితే అలాంటి ఒక కొత్త టెక్నాలజీని అయితే యూస్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల స్ట్రెంత్ కూడా మెరుగుపడుతుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ముందు వైపు చూసుకున్నట్లయితే మనకు ఓబెన్ బ్యాడ్జింగ్ తో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది రౌండ్ షేప్ లో. అలానే మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందండి. నేను రైడ్ చేసిన తర్వాత నాకు అనిపించింది బాట్ Q9 సస్పెన్షన్ లాగా అనిపించింది నాకు. అలానే మనకి టైర్స్ అయితే చూసుకున్నట్లయితే 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా నాకు నచ్చిందండి. నేను రైడ్ చేసిన ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 200 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకి స్పోర్ట్స్ బైక్ లుక్ లాంటి డిజైన్ కావడం వల్ల మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక వీళ్ళు యూస్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది ఇక్కడ పెడుతున్నారు అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 4.4 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. అలానే MHX అనే ఒక టెక్నాలజీ అంటున్నారు. అంటే మాక్సిమం హీట్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే హై టెంపరేచర్స్ బయట ఉన్నప్పటికీ కూడా ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో హీట్ అనేది బ్యాటరీ ప్యాక్ ఇవ్వకుండా కూల్ చేసుకునే విధంగా అయితే అటువంటి టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ LFP బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీలు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 175 కిలోమీటర్లు అనమాట. అదే మీకు ఎక్కువ మోడ్ లో ఆఫర్ చేస్తుంది 140 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. మేము దాని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చిందండి. మరి 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే మేము ప్రీవియస్ గా చేసిన రేంజ్ రివ్యూ అయితే చూడండి. ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 7 to 8 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇక రేర్ సైడ్ చూసుకుంటే రేర్ సైడ్ కూడా మనకి 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే యూస్ చేస్తున్నారండి. రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ కోసం CBS కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో స్టెబిలిటీ అయితే మరింత మెరుగ్గా అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి మడ్ గార్డ్ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ కింద ఇస్తున్నారు, ఇలానే పైన కూడా ఇస్తున్నారు అనమాట. అంటే మీకు వెనక సైడ్ నుంచి వస్తే ఆ స్టైలిష్ లుక్ అయితే మాత్రం దీని నుంచి అయితే మీకు లభిస్తుంది అనమాట. అలానే రేర్ సైడ్ మనకి సన్ రిఫ్లెక్టర్ అయితే ఇస్తున్నారు. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేర్ సైడ్ లైట్ కూడా ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వాడుతున్న మోటార్ అనమాట. ఈ మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5.9 kW IPMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. మీరు నథింగ్ బట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూస్ చేస్తున్న IPMSM టెక్నాలజీని వీళ్ళు ఈ బైక్ లో కూడా యూస్ చేస్తున్నారు అనమాట. ఇక దీని యొక్క పీక్ పవర్ చూసుకున్నట్లయితే 7.5 kW అయితే ఉంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 95 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మొత్తం 3 మోడ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఫస్ట్ ఎకో మోడ్ లో టాప్ స్పీడ్ వచ్చి 45 వరకు చూపిస్తుంది. బట్ కాన్స్టెంట్ గా 42 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. సిటీ మోడ్ లో 65 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది రీచ్ అవుతుంది. ఇక మనకి హ్యావక్ మోడ్ ఉంటుంది. హ్యావక్ మోడ్ లో కంపెనీ వాళ్ళు చెప్పింది 95 కిలోమీటర్ టాప్ స్పీడ్. నేను అంతవరకు టెస్ట్ చేయలేదు. ఒక 82 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేశాను. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే ఇచ్చారన్నమాట. బెల్ట్ కూడా మీకు హెవీగానే ఉంటుంది. బెల్ట్ ఏదైతే ఉందో సేఫ్టీ కోసం మనకి లేడీస్ శారీ గార్డ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రేర్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కోసం మనకి ఫుట్ ప్యాక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని క్వాలిటీ కూడా బాగానే ఉందండి. ఇక్కడ మెటల్ క్వాలిటీతో ఈ ఫుట్ ప్యాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక రేర్ సైడ్ చూస్తే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి. రేర్ సైడ్ సస్పెన్షన్ కూడా నాకు బాగానే అనిపించింది. నేను చేసిన 150 కిలోమీటర్ జర్నీ తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ అది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి ఏదైతే బెల్ట్ ఏదైతే ఆఫర్ చేస్తారో ఈ బెల్ట్ సౌండ్ ఓకే, ఆ బెల్ట్ సౌండ్ అనేది వస్తుందండి. మరీ టూ మచ్ లౌడ్ అని చెప్పట్లేదు కానీ బట్ ఆ సౌండ్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఇక ఈ బెల్ట్ సౌండ్ ఏదైతే ఉందో మోస్ట్లీ మనకి బెల్ట్ డ్రైవ్ మోటార్స్ లో ఏ వెహికల్ ఉన్నా కూడా ఆ సౌండ్ అనేది వస్తుందండి. అలానే సౌండ్ ఉన్న వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ చాలా సైలెంట్ గా ఉంటాయి కాబట్టి చాలా మందికి ఆ వెహికల్ వస్తుందని కూడా తెలియదు. బట్ ఈ బెల్ట్ సౌండ్ ఉండడం వల్ల కూడా ఒక అలర్ట్ లాగా కొంతమందికి తెలుస్తుంది అనమాట. ఇక ఓపెన్ రా ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ రెండింటిలో కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు సైడ్ స్టాండ్ మాత్రమే లభిస్తుందండి. ఈ సైడ్ స్టాండ్ కూడా సెన్సర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఆన్ లో ఉంటే వెహికల్ అయితే మూవ్ అవుతుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో మీకు సెంటర్ స్టాండ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో మీకు సేఫ్టీ కోసం లెగ్ గార్డ్ కూడా ఇచ్చారు. ఇక వెహికల్ లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకున్నట్లయితే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ అండి. ఇది కింద హార్న్ ఇచ్చారు. అలానే మిర్రర్స్ పెట్టుకునే ప్లేస్ అనమాట ఇది. నెక్స్ట్ రైట్ కంట్రోల్ ప్యాడ్ లో చూసుకున్నట్లయితే మనకి కిల్ స్విచ్ ఇచ్చారండి.
అలానే మనకి వెహికల్ సంబంధించిన ఆన్ స్విచ్, పవర్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలానే మనకి డిస్క్ బ్రేక్ సంబంధించిన బ్రేక్ ఆయిల్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఓపెన్ రార్ డీజిల్ ఎలక్ట్రిక్ బైక్ లో లభించే సీట్ ఇది అనమాట. సో సీట్ ని ఎలా ఎందుకు డిజైన్ చేశారు, ఇది వీళ్ళు స్పోర్ట్ బైక్ డిజైన్ లో కాన్సెప్ట్ లో బిల్డ్ చేశారు కాబట్టి ఈ సీట్ అనేది ఇలా ఆఫర్ చేయడం జరుగుతుంది. అందులో కొంచెం ఇలాగ స్లాంట్ గా అయితే సీట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి మీరు ఎవరైతే కూర్చుంటారో చిన్న రైడర్ మోస్ట్లీ ఇక్కడ వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే మీరు కూర్చుంటే కిందకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయితే ఉంటుంది. ఆబ్వియస్ గా వెనకాల పర్సన్ కూడా మీకు స్పేస్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక ఓపెన్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు లభించే కీ ఇది అనమాట. ఇది ఫిజికల్ కీ అండి. ఇక నాకు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో నచ్చిన విషయం ఏంటంటే ఫ్రంట్ మనకి ఫ్రంట్ స్పేస్ ఇచ్చారు. సో మీరు ఇలాగ తీసుకుంటే ఈ లోపల ఉన్న ఫ్రంట్ స్పేస్ ఏదైతే ఉందో కొంచెం వెడల్పుగా ఇచ్చారండి. మీరు 2-3 ఫోన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు చిన్నపాటి వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేస్ అనేది ఇచ్చారన్నమాట. అలానే మీరు ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ మీరు ఛార్జర్ కనెక్ట్ చేసుకుని అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలానే మీకు 2 USB పోర్ట్స్ ఇచ్చారన్నమాట. మీ మొబైల్ ఫోన్ కానీ పవర్ బ్యాంక్ లాంటిది అయితే ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ఎలక్ట్రిక్ బైక్ ని ఎలా ఆన్ చేయాలో చూద్దామండి. కీని పెట్టి మనకి రైట్ సైడ్ అయితే తిప్పాలి. సో మనకి డాష్ బోర్డ్ అనేది ఆన్ అవుతుంది. సో డాష్ బోర్డ్ లో మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే ఇస్తున్నారు, ఓడోమీటర్ రీడింగ్, అలానే మనకి టైం చూపిస్తుంది. అలానే మీకు ఇక్కడ విషయం ఏంటంటే బ్యాటరీ పర్సంటేజ్ అనేది పర్సంటేజ్ ఇవ్వలేదు, కేవలం బార్స్ రూపంలో ఇచ్చారు. మొత్తం 10 బార్స్ అయితే ఉంటాయి అనమాట. మనం ఎలా ఊహించుకోవాలంటే ఒక్కొక్క బారు 10% కింద అయితే ఊహించుకోవాలి. ప్రజెంట్ ఏ మోడ్ లో ఉంది చూపిస్తుంది, ఇది న్యూట్రల్ మోడ్ లో ఉంది కాబట్టి NN చూపిస్తుంది. ఇక్కడ ఈ సిగ్నల్ ఏంటంటే సైడ్ స్టాండ్ లో ఉంది కాబట్టి సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సిమ్ కార్డ్ సంబంధించిన సిగ్నల్ అయితే ఉంటుంది అనమాట. ఎంత సిగ్నల్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. అలానే స్పీడోమీటర్ రీడింగ్ అనమాట, ఎంత స్పీడ్ వెళ్తుందో ఇక్కడ చూపిస్తుంది. అలానే ఇక్కడ ఓబెన్ సంబంధించిన లోగో ఇచ్చారు. నాకు నచ్చిందంటే ఇక్కడ ఇండియా సంబంధించిన ఫ్లాగ్ సింబల్ లాగా ఇచ్చారు ఇది. సో ఇప్పుడు మనం థ్రాటిల్ ఇస్తే వెహికల్ అయితే మూవ్ అవుతుంది. ఈవెన్ మీరు పవర్ బటన్ ప్రెస్ చేసి బ్రేక్ ప్రెస్ చేసిన యాక్చువల్గా ఆన్ అవ్వాలి, బట్ ఆన్ అవ్వకపోవడానికి కారణం ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ యాక్టివేషన్లో ఉంది. ఇప్పుడు నేను బైక్ యొక్క సైడ్ స్టాండ్ అనేది రిమూవ్ చేశాను. ఇప్పుడు ఆ సైడ్ స్టాండ్ సింబల్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెహికల్ని ఎక్కువ మోడ్లోకి వెళ్ళాలంటే కనుక మీరు బ్రేక్ ఒకసారి ప్రెస్ చేసి ఇక్కడ పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఎక్కువ మోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు మీరు థ్రాటిల్ ఇస్తే వెహికల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏ మోడ్లో ఎంత రేంజ్ ఉందో చూపిస్తుందండి. బట్ మీకు 100% ఛార్జ్ పెడితే ఎంత రేంజ్ ఉంటుంది అనేది మీకు రియల్ రేంజ్ రివ్యూలో అయితే చూపిస్తడం జరుగుతుంది. సో మీకు ఎక్కువ మోడ్లో 87 చూపిస్తుంది. ఉన్న బార్స్ ప్రకారం మొత్తం 7 బార్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోడ్ షిఫ్ట్ అవ్వాలంటే ఇక్కడ పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే నెక్స్ట్ సిటీ మోడ్లోకి వెళ్ళింది. దానికి సంబంధించి 68 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. నెక్స్ట్ హ్యావక్ మోడ్లోకి వెళ్తే 56 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. ఇది మీకు ఫుల్ ఛార్జ్ లేదు కాబట్టి తక్కువ రేంజ్ చూపిస్తుందండి. ఇక మీరు మోడ్స్ చేంజ్ చేస్తుంటే దాని పేర్లు అనేది రైట్ సైడ్ కనిపిస్తుందండి. ఇలా సిటీ అని, ఎక్కువ అని, హ్యావక్ మోడ్ అని మనం మార్చిన తర్వాత ఆ పేర్లు మీకు రైట్ సైడ్ లో కనిపిస్తాయి. అలానే మీరు వెహికల్ సంబంధించిన మోడ్ మార్చాలంటే సెపరేట్ గా మోడ్ బటన్ ఏం లేదండి. జస్ట్ మీరు ఆ పవర్ బటన్ ప్రెస్ చేస్తే మోడ్స్ అనేవి మారుతాయండి. ఈ బైక్ లో మీకు ఇంకొక ఉపయోగకరమైన ఫీచర్ కూడా ఉందండి. మీరు సీట్ రిమూవ్ చేసుకుంటే కింద చార్జర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ ఉన్న ఫ్రంట్ స్పేస్ అయితే మీరు ఓపెన్ చేస్తే కింద మీకు ఒక హుక్ లాగా ఉంటుందండి. దీన్ని ఒకసారి మీరు ఇలా లాగితే మీకు సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే నేను సీట్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కింద స్పేస్లో మీకు ఛార్జర్ అయితే ఉంటుందండి. ఇలా ఛార్జర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఛార్జర్ పెట్టుకోకపోతే ఏమైనా కింద బూట్ స్పేస్ కూడా ఉంటుంది, మీరు ఏమైనా థింగ్స్ లాంటివి పెట్టుకోవచ్చు అండి. అలానే ఇక్కడ మీకు మెడికల్ కిట్ కూడా ఇచ్చారనమాట. ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ తో మీకు లభించే ఛార్జర్ ఇదే అనమాట. 10 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఛార్జర్ అయితే ఇలా ఉంటుందండి. ఇక ఛార్జర్ మీరు ఇన్సర్ట్ చేయాలంటే కొంచెం పెద్ద ప్లగ్ అయితే మీకు అవసరం అయితే ఉంటుంది. కనెక్టర్ లాంటిది తీసుకోవాలి ఒకవేళ మీరు హౌస్ లో పెట్టుకోవాలనుకుంటే. అలానే ఇది మీరు లోపల బైక్ ఫ్రంట్ స్పేస్ లో మీరు ఫిట్ చేసుకుని వెహికల్ అయితే ఛార్జ్ చేసుకోవాలి. 7 to 8 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అంటున్నారు. 10 amps ఛార్జర్ ఇది. అంటే మీకు ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఆ లైట్ కూడా బ్లింక్ అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఏమైనా ఎర్రర్ వస్తే రీసెట్ కూడా చేసుకోవచ్చు. రీసెట్ బటన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో ఓవరాల్ గా వైర్ లెంత్ సుమారుగా ఒక 2 meters ఉండొచ్చండి ఫ్రంట్ నుంచి ఎండ్ వరకు కలిపితే. సో మీరు ఈ ఛార్జర్ ఏదైతే ఉందో మీరు ఛార్జర్ పెట్టుకున్న తర్వాత వైర్ ని మీరు లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా లాక్ చేసుకుని మీరైతే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అలానే ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్లో మీకు స్మార్ట్ ఫీచర్స్ కూడా ఇస్తారండి. మీరు యాంటీ థెఫ్ట్ అలారం కానివ్వండి, లేకపోతే జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్స్ కావాలనుకుంటే ఇంకొక 2000 రూపాయలు మీరు పే చేస్తే కనుక మీకు మొబైల్ యాప్ ఫీచర్ కూడా ఇస్తారు. ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ని కంప్లీట్గా రేంజ్ టెస్ట్ చేసిన తర్వాత నాకు అనిపించిన పాజిటివ్స్ చెప్తానండి. ఫస్ట్ ఒక బైక్ తీసుకునే వాళ్ళు కోరుకునేది కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. సో ఈ ఎలక్ట్రిక్ బైక్లో నాకు అనిపించింది మంచి కంఫర్ట్ అయితే లభిస్తుంది. ఇది సీట్ పరంగా కంఫర్ట్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ముందున్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ కానివ్వండి, రేర్ సైడ్ ఉన్న మోనోషాక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో వెల్ ట్యూన్డ్ సస్పెన్షన్ అనిపించింది అనమాట. సో నాకు ఆ కంఫర్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఈవెన్ ఇర్రెగ్యులర్ రోడ్స్ లో కూడా నేను టెస్ట్ చేశాను, రియల్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు. సో అప్పుడు కూడా నాకు
కంఫర్ట్ గా అనిపించింది. రెండోది ఎలక్ట్రిక్ బైక్ లో ముఖ్యంగా ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకునేది రేంజ్ గురించి చెక్ చేసుకుంటారు. కంపెనీ వాళ్ళు చెప్పింది 175 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయినప్పటికీ వీళ్ళ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో 140 కిలోమీటర్ చూపించారు ఎకో మోడ్ లో. ఎకో మోడ్ లో వీళ్ళు ఆఫర్ చేసింది 42 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా వెళ్తుంది. ఆ 42 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తే నాకు వచ్చిన రియల్ రేంజ్, నా వెయిట్ 68 కేజీలు అండి, నాకు వచ్చిన రియల్ రేంజ్ 150 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే వచ్చింది. సో కంపెనీ వాళ్ళు చెప్పిన రియల్ రేంజ్ కన్నా కూడా ఎక్కువ రేంజ్ అనేది మీకు అయితే రావడం జరిగింది. అది నాకు అనిపించింది ఇంకొక పాజిటివ్. మూడోది ఏంటంటే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ సంబంధించిన యాక్యురసీ. ఎవరైనా రియల్ రేంజ్ సంబంధించిన ఎంత వస్తుంది మీకు ఇంత పర్సెంటేజ్ కి ఎంత రేంజ్ అని చూపిస్తారు కదా, అది కూడా యాక్యురేట్ గానే ఉంది. వాళ్ళు చెప్పిన రేంజ్ కన్నా ఇంకొంచెం 1 కిలోమీటర్ ఎక్కువ వచ్చిందే కానీ తక్కువ అయితే నాకైతే రాలేదు. అగైన్ మీకు చెప్తున్నా, నా వెయిట్ పరంగా నేను ఎక్కువ మోడ్ లో టెస్ట్ చేసిన ప్రకారంగా అయితే మాత్రం చెప్తున్నాను అనమాట. అది కూడా నాకు పాజిటివ్ గానే అనిపించింది. నెక్స్ట్ ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. వీళ్ళు స్పోర్ట్స్ బైక్ డిజైన్ అన్నట్టుగా ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే బ్రేకింగ్ సిస్టమ్ అయితే షార్ప్ గా ఉందండి. మీకు షార్ప్ గా బ్రేక్స్ అయితే అప్లై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఉంటే ఇందులో ఉన్న యాక్సిలరేషన్ అని చెప్పాలి. మనకి 0 to 40 kph టాప్ స్పీడ్ ఏదైతే ఉందో 3.3 సెకండ్లోనే ఇది టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుందని చెప్తారు హ్యావక్ మోడ్ లో. బట్ నేను హ్యావక్ మోడ్ లో అంత యాక్సిలరేషన్ టెస్ట్ చేయలేదు, కానీ నేను సెకండ్ మోడ్ నుంచి కూడా దీంట్లో ఉన్న పవర్ అయితే ఫీల్ అయ్యాను. మీకు ఇనీష్ ఫస్ట్ మోడ్ నుంచి కూడా పవర్ ఉంటుంది, బట్ మీరు ఆ పవర్ ని అంటే ఓవర్టేకింగ్ చేయాలని ఇటువంటి కూడా మీకు సెకండ్ మోడ్ సరిపోతుంది. సిటీ మోడ్, మీరు హ్యావక్ మోడ్ ఏదైతే ఉందో ఫుల్ సిటీ రైడ్ బాగానే మీ టాప్ స్పీడ్ ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం హ్యావక్ మోడ్ వెళ్ళొచ్చు. బట్ నేనైతే మాత్రం రెగ్యులర్ గా వెళ్ళే వారికి, ఎవరైనా సిటీలో కమ్యూట్ చేసే వాళ్ళకి మనకి సిటీ మోడ్ సరిపోతుంది అనిపించింది. అందులో కూడా మీకు ఆ పికప్ కానీ పవర్ కానీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రంట్ స్పేస్ ఇచ్చారన్నమాట. ఫ్రంట్ స్పేస్ లో మీకు విడ్త్ ఎక్కువ ఇవ్వడం వల్ల మీరు మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే పవర్ బ్యాంక్స్ లాంటివి కానీ, గ్లాసెస్ కానీ, చిన్నపాటి వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో ఇలాంటి ఫ్రంట్ స్పేస్ ఇవ్వడం అనేది చాలా రేర్ అనమాట. ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్. అందులో కూడా 2 USB సాకెట్స్ అయితే ఇచ్చారు, అది కూడా ఇంకొక అడ్వాంటేజ్. మూడోది ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి సీట్ రిమూవ్ చేసుకుంటే కింద చార్జర్ పెట్టుకునే స్పేస్ కూడా ఇచ్చారు. సో మీకు చార్జర్ ని సెపరేట్ గా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా సీట్ కింద మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలండి. సో వీళ్ళు ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 7 నుంచి 8 గంటల పాటు ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్తున్నారు. బట్ జనరల్ గా మనకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఛార్జింగ్ టైం ఉందో యావరేజ్ గా 4 to 5 అవర్స్ ఉంటుంది. వీళ్ళు కొంచెం 10 amps ఛార్జర్ కాకుండా 15 amps ఛార్జర్ ఇస్తే కనుక ఒక 5 to 6 అవర్స్ లో ఛార్జ్ అయిపోద్ది. అది కూడా కంపెనీ వాళ్ళు కొంచెం ఆలోచిస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ దీని యొక్క సైడ్ స్టాండ్ ఉందండి. ఈ సైడ్ స్టాండ్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. కావాలంటే మనకి బయట ఓపెన్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మనకి ఛార్జింగ్ ఏదైతే ఈ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఫ్రంట్ స్పేస్ ఓపెన్ చేసి లోపల కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ప్రతిసారి అది కనెక్ట్ చేయడం, అది కొంచెం ఆ కనెక్టర్ అయితే కొంచెం బయట ఇస్తే బాగుంది. సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది, మీరు దీన్ని లాక్ చేసేసుకోవడానికి ఆ ఆప్షన్ కూడా ఉంది. కానీ మీరు ఆ వైర్ లోపల దాకా పెట్టుకోవడం అనేది ప్రతిసారి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందేమో. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక సీట్ అండి. సీట్ ఏంటంటే వీళ్ళు స్పోర్ట్స్ బైక్ కోసమే డెవలప్ చేసిన సీట్ కాబట్టి అలాగే ఉంటుంది. రెండోది ఏంటంటే సీట్ కంఫర్ట్ కూడా బాగానే అనిపించింది నాకు. బట్ చిన్నగా అనిపిస్తుంది కానీ బట్ మీరు కూర్చున్న తర్వాత ఆ పొజిషన్ కి రేర్ పర్సన్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న పాజిటివ్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి. మరి ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు తీసుకోవచ్చా లేదా? సో ప్రెసెంట్ మన మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఒక 1,50,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లోపల మనకి రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్, అలానే కామకి రేంజర్, అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే అందుబాటులో ఉంది. మనకి ఎవరికైతే పర్ఫార్మెన్స్ ప్లస్ రేంజ్ కావాలనుకుంటే దీనికి ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి మోటార్ పవర్ సెగ్మెంట్ పరంగా చూసుకున్నా మనకి 7.5 కిలోవాట్ పీక్ పవర్ IPMS మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఆ పికప్ అయితే నాకు నచ్చింది. రెండోది రేంజ్ కూడా మీరు 150 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఒకవేళ మీరు సింగిల్స్ వెళ్ళి ఎకో మోడ్ లో వెళ్తే కనుక రేంజ్ కూడా బాగానే వస్తుంది. నా వెయిట్ వచ్చి ఒక 68 kgs ఉంటుంది. మీరు ఒక యావరేజ్ వెయిట్ ఒక 70 to 90 kgs వెయిట్ ఉన్నా కూడా ఇంచుమించుగా 5 to 6 కిలోమీటర్స్ రేంజ్ డిఫరెన్స్ లో ఉన్నా కూడా అంతే రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో రేంజ్ పరంగా కూడా మీకు సాటిస్ఫై అవకాశం ఉంటుంది అనమాట. మీకు గనక పర్ఫార్మెన్స్ కావాలి, రేంజ్ కావాలి, అలానే ఒక స్పోర్ట్స్ లుక్ లో ఒక ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకుంటే కనుక మీరు ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే కన్సిడర్ చేయొచ్చు. నాకైతే వీళ్ళు పెట్టిన ప్రైస్ కి అయితే వాల్యూ ఫర్ మనీ అనిపించిందండి. ఎలక్ట్రిక్ బైక్ ఒక ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 1,30,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఏపీలో అయితే కనుక దీని ఆన్ రోడ్ కాస్ట్ సుమారుగా 1,47,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా ఇంచుమించుగా అదే ప్రైస్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కనుక మీరు ఎలక్ట్రిక్ బైక్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఏకైక షోరూమ్ గుంటూరులో మాత్రమే ఉందన్నమాట. ఆటో నగర్ వద్ద అయితే ఓపెన్ ఎలక్ట్రిక్ వాళ్ళ షోరూమ్ అయితే ఉంది. సో వాళ్ళు లిమిటెడ్ పీరియడ్ టైం ఆఫర్ కింద 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఉచితంగా కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ డిఫాల్ట్ గా ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ ఫ్రీగా ఇస్తున్నారు. మీరు ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. బట్ దానికి మీరు అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకుందాం అనుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ లో తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్
మాత్రమే అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవేస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.